Good evening. I hope you guys had a profitable day today. Sorry, స్వాములు ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ ఏమైనా వస్తున్నాయంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఆశ్రమంలో ఉండి రికార్డ్ చేస్తున్నా, అందుకే నిన్న మొన్న రికార్డ్ చేయడానికి వీలు కాలేదు, ఇప్పుడు కూడా వీలు కాలేదు. బట్ ఏదో నా వంతు నేను ట్రై చేస్తున్నా. సి నేను మీకు మొన్న ఆల్రెడీ చెప్పా, ఫ్రైడే రోజు థర్స్డే రోజు మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి పైనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తుంది అని చెప్పి. అండ్ ఇప్పటి వరకు మార్కెట్ సైడ్ వేస్ మాత్రమే ఉన్నది. ఓకే, ఈరోజే మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు కూడా నేను మీకు ఆల్రెడీ వ్యూ పంపించా, ఎందుకంటే నిన్న వీడియో చేయలేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ పైనకి పోతుంది అని చెప్పేసి. అండ్ నేను ఈరోజు ఒక పొజిషన్ తీసుకుని ఉండే ఫేర్ వాల్యూ గ్యాప్లోకి వచ్చిన తర్వాత నేను 50% క్వాంటిటీ ఎంటర్ చేసిన. బట్ రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ నేను ఇక్కడ దాకా కింది వరకు వస్తే నేను ఏమన్నా ఎంటర్ అవుదాం అనుకున్నా, బట్ అది రాలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. నాకు సమ్వేర్ అరౌండ్ 150 పాయింట్స్, 150 140 పాయింట్స్ పార్షల్స్ వచ్చేసినాయి. రేపు పొద్దున మార్కెట్ ఎలా ఉండబోతుంది అని అంటే, సపోజ్ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది అని అనుకుందాం. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఎక్కడ అంటే ఇదే జోన్లో ఓపెన్ అయింది అని అనుకుందాం. స్వామిశరణం ఆపుకోండి. ఓకే, కిందికి వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఈ కిందికి వచ్చిన తర్వాత ఈ జోన్ ఇది ఈరోజు ట్యాప్ చేయలేదు కాబట్టి మేబీ రేపు ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ లిక్విడిటీని తీసేసి ఇక్కడ వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మోస్ట్లీ. అండ్ ఒకవేళ సమ్వేర్ అరౌండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అనుకుందాం. ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయింది అని అంటే ఈ జోన్ ఉంటుంది కదా, ఇదంతా ఒక జోన్ లాగా మార్క్ చేసుకోండి. మేబీ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి పైనకి వెళ్ళచ్చు, ఇక్కడ దాకా అన్న రావచ్చు. లేదు అని అనుకుంటే ఇక్కడ దాకా వచ్చేసి ఈ నుండి డైరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోవచ్చు పైనకి. ఎందుకు అని అంటే మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నారు అని అంటే లెట్స్ గెట్ ఇన్ టు 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయిపోయిన తర్వాత ఈ లిక్విడిటీ బై సైడ్ లిక్విడిటీని కంప్లీట్గా తీసేయడానికి కొంచెం పెండింగ్ ఉన్నది. సో మార్కెట్ దీన్ని అయితే బ్రేక్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్ డౌన్ఫాల్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే అది ఈ జోన్ నుండి పడదు, కొంచెం మీద దాకా పోయి ఇక్కడ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ని ఆర్డర్స్ని ఫిల్ చేసేసి ఆల్రెడీ ఎవరెవరైతే పొజిషన్లో కూర్చొని ఉన్నారో వాళ్ళ స్టాప్ లాస్లు కొట్టేసి అప్పుడు మార్కెట్ పడాలి. కానీ ఇక్కడ నుంచి పడుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఇన్ కేస్ టు అవర్ సర్ప్రైజ్ రేపు మార్కెట్ ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. లెట్స్ సే ఎక్కడ అంటే సో ఇప్పుడు ఈ జోన్ ఉంది కదా, ఈ ఎంటైర్ జోన్ని ఇక్కడ స్వీప్ చేసేసింది అని అనుకుందాం రేపు. ఇన్ కేస్ జరిగితే, నేనైతే జరుగుతుంది అనుకోవట్లేదు, బట్ జరిగింది అని అనుకుంటే ఇక్కడ స్వీప్ చేస్తే మనకి ఇంకా సూపర్, ఎందుకంటే మార్కెట్ అగ్రెసివ్గా పైనకి వస్తుంది. ఓకే, బట్ ఇంత జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. రేపటికైతే 3 సినారియోస్ ఉన్నాయి. అండ్ ఎనీవే నేను దీక్షలు ఉన్నా, పొద్దున్న పీకడానికి ఏం లేదు. స్వామి శరణం. మీకు లైవ్ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను రేపటి నుండి. ఫస్ట్ 3 సినారియోస్ చెప్పాను నేను. ఈధర్ ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది అని అనుకుంటే వెయిట్ చేయండి, గ్యాప్ డౌన్ ఏమంటారు మార్కెట్ ఇక్కడ వరకు రిట్రెస్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళి లాంగ్ వేసుకోండి. ఓకే, లేదు ఫ్లాట్ ఓపెన్ అయిపోయిన తర్వాత కిందికి రాలేదు, డైరెక్ట్ మీదికి వెళ్ళిపోయిందని అనుకోండి. ఇక్కడ ఒక రిజెక్షన్ కోసం చూడండి, ఇక్కడ ఒక రిజెక్షన్ కోసం చూసుకొని ఇక్కడ వరకు హోల్డ్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక లాంగ్ వేసుకోండి. అప్పుడు ఇలా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ లెట్స్ సే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అనుకుందాం, సమ్వేర్ అరౌండ్ ఇదే జోన్లో ఓపెన్ అయిపోయింది అని అనుకుంటే ఇక్కడ ఈ స్వీప్ని చూసిండు కదా, రేపు ఇన్ కేస్ అట్లాంటి స్వీప్ ఏమైనా జరిగింది అని అనుకుంటే ఒక బుల్లిష్ క్యాండిల్ మంచిది 5 minute టైం ఫ్రేమ్లో ఈ అబౌవ్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత లాంగ్ ఎంట్రీ చేసుకొని ఈ లిక్విడిటీని లేకపోతే ఈ లిక్విడిటీని టార్గెట్ చేయండి. సో ఇదిని టార్గెట్ చేసినా కూడా మీకు మంచి పాయింట్స్ అయితే వస్తాయి. సో రేపటికి సినారియో ఇది. అండ్ English medium swamlu, for those who can't understand or who can't speak Telugu, we have 3 scenarios for tomorrow. Either if market opens flat, just wait until the price retraces back to this zone since it is unmitigated till now. I thought the market will mitigate today, but it is unmitigated anyway. If
market opens flat and comes down or retraces back to this zone, just take a buy entry, put this as your take profit 1 and this as your take profit 2. If market opens flat and doesn't retrace back to this area, if it goes back to this place, look for some sort of rejections and then short it until this level and then take a long position. If market opens gap down somewhere around in this zone only, just wait until the price takes out this liquidity. Once after you get a bullish confirmation, get back to longs and get into this position. And anyway, I will be guiding you tomorrow with live market analysis and stuff, so stay tuned in our Telegram channel. And likewise, let's get into Nifty. Yeah, so Nifty position, market swept this liquidity in 15 minutes time frame, and also see, this is a very good demand area for the market to bounce back, and we could already see that market bounced today nicely. Let's get into 15-minute time frame. See, now we could see this thing, all right. Okay, see, market entered into this zone now, and after that we could see some sort of buying pressure. So if market opens flat tomorrow, just wait until this zone to get mitigated, and then this would be our take profit area. So if market somehow opens gap up somewhere around here, just take a short position till this level, till until market takes out liquidity, and then go long. If market opens gap down taking out this liquidity, and if any bullish candle closes after taking out liquidity, you can directly aim for longs, and then you can target this buy side liquidity as your take profit area. And తెలుగు వాళ్ళకి మన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎట్లాగో కోరిలేటెడ్ కాబట్టి రేపటి కూడా సేమ్ సినారియో. మ్యాక్సిమం నేనైతే మార్కెట్ పైనకి పోవాలి, బై సైడ్ లిక్విడిటీ తీసేయాలని అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఎనీవే, రేపటికైతే నేను లైవ్ మార్కెట్ అనాలైసిస్ పంపిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిసారి నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను, పిచ్చి పిచ్చిగా ట్రేడ్ చేయకండి స్వాములు, ఎట్లా పడితే అట్లా ట్రేడ్ చేయకండి అని చెప్పేసి. అయినా కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, కొంతమంది కాల్ చేసినుండే నాకు, దీక్షలు ఉన్నారు స్వాములు మీరు, నేను దీక్షలు ఉన్నా మీరు బతికిపోతున్నారు, లేకపోతే నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడేటోని. ఇంత చెప్పంగా కూడా మీరు అట్లనే చేస్తున్నారు. స్వామి శరణం, మా దేవుడే కాపాడాలి మిమ్మల్ని, ఇంకా ఎవడు కాపాడలేడు. డబ్బులు అంత ఎక్కువ అయిపోయినాయి అని అనుకుంటే దానం చేయండి, పుణ్యమాన్ని వస్తుంది. మార్కెట్కి ఇస్తే బొంగు కూడా ఏం రాదు. ఓకే, సీ యూ టుమారో గైస్. అండ్ వీడియో నచ్చింది అని అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అండ్ సి అట్లీస్ట్ ఒక 10-15% అయినా లైక్స్ ఉంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది కదా స్వామి చేయడానికి. నాకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, ఆ బొంగులో ఎవడు చేసినా అని ఎవడు పెద్ద పట్టించుకోవట్లేదు, పీకట్లేదు, ఎందుకు చేయడము, నా మనని ఏదో నేను ట్రేడ్ చేసుకుంటున్నా కదా, సరిపోతుంది కదా అన్నట్టు ఉన్నది. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా, అట్లీస్ట్ మీరు చూస్తున్నారు, ఆ కూడా స్వామి చరణం ఇంకో కొంచెం చేయరా, చూస్తాం అన్నట్టుగా మీరు ఏమన్నా చేస్తే నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, చేయాలి చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఎవరు పెద్ద పట్టించుకున్నప్పుడు నాకేం తీట స్వామి పట్టించుకోవడానికి. నా వల్ల అయినంత హెల్ప్ నేను చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ నేను ముందే చెప్పిన మానిటరీ బేసిస్లో కూడా నేను ఆలోచిస్తున్నా అని చెప్పేసి. బట్ అది ఇప్పుడే కాదు స్వామి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు నాకు దీనిలో నుంచి పైసలు కాదు కదా, పుట్టాలు కూడా రావు. సో అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఏమైనా ఉన్నాయని అనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు, లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ కొన్ని లాస్ట్ టైం నేను మొన్న అడిగినప్పుడు నాకు కొన్ని రికమెండేషన్స్ వచ్చినాయి. ఆల్రెడీ నేను దానిలో ఒక కపుల్ ఆఫ్ వీడియోస్ చేసిన, అవి నేను పెట్టేస్తా. ఇన్ కేస్ ఇంకేమైనా ఉన్నాయని అనుకుంటే చెప్పండి, నేను చేసి పెడతా. చలో గైస్, సీ యూ టుమారో, బాయ్.